అవకాశం చాలా ఉంటుంది. ఇలా ఏమైనా మనకి అనుకూలంగా ఇలాంటి టైంలో ఇలాంటి ఏమన్నా మార్పు చేయగలిగితే మనం పనిచేసేటువంటి రోజు 12 గంటల నుంచి పెంచే అవకాశం ఉంది. అలా పెంచినప్పుడు మాత్రమే కొత్త అనేది జనరల్గా మైండ్లో కానీ బయట ఎక్కడైనా పనిచేస్తుంది సిపిఆర్ అంటే కార్డియో పల్మనరీ రిసెసిటేషన్ అంటే సిపిఆర్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈయన మనిషి కంప్లీట్గా అన్కాన్షియస్ కింద పడిపోయినప్పుడు మనం దాన్ని కంప్లీట్గా అన్కాన్షియస్ నడదని ఎట్లా తెలవాలంటే ఫస్ట్ ఇక్కడ పల్స్ చెక్ చేయాలి. పల్స్ ఉంటే మాత్రం చేయొచ్చు. పల్స్ లేదన్నప్పుడు చెస్ట్ దగ్గర చూడాలి. చెస్ట్ దగ్గర ఇన్హలేషన్ ఎగ్జలేషన్ టెస్ట్ అప్పుడు చెస్ట్ అనేది పైకి కిందికి పోతూ ఉంటుంది. అట్లా కూడా లేనప్పుడు ముక్కు దగ్గర వేలు పెట్టి ఫీల్ కావాలి. గాలి ఏం చేస్తే వేడి గాలి వస్తుంది. అట్లా కూడా లేనప్పుడు అప్పుడు డిసైడ్ కావాలి సిపిఆర్ చేసే పరిస్థితి అన్నప్పుడు సిపిఆర్ చేయాలి. సిపిఆర్ ఎట్లా చేయాలంటే ఫస్ట్ హార్ట్ లొకేట్ చేసుకోవాలి. 99% అందరికీ హార్ట్ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. రేర్ కేసెస్, చాలా రేర్ కేసెస్ కోట్లలో కానీ రైట్ సైడ్లో ఉంటుంది. మనం నిపుణుల ఇంటెలిజెంట్తో హార్ట్ లెఫ్ట్ సైడ్లో లొకేట్ చేసుకొని ఏదైతే బలమైన చేయి ఉంటుందో దాని కింద పెట్టుకొని వీక్ చేతి పైన పెట్టుకొని గట్టి కంప్రెషన్ ఫాస్ట్, వెరీ ఫాస్ట్గా. ఈ కంప్రెషన్ ఎంత గట్టిగా ఉన్నారంటే ఒక ఇంచు లోపలికి అప్పుడే మన చేయి అనేది లంగ్స్కి తాకి యాక్టివేషన్ అవుతుంది. దాని తర్వాత ముక్కు మూసుకొని నోటితో గాలి ఊదాలి. ఊదితే మన ఆక్సిజన్ అనేది ఆయన నోటి ద్వారా ఆయన లంగ్స్కి పోయి లంగ్స్ యాక్టివేట్ అయితే హార్ట్ పంపింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఆయన